Hi, welcome to NEET Musty. Myself, a second year MBBS student from Kurnool Medical College. Let's come to the video. Documents required for NEET counseling. ఎవరైతే స్టూడెంట్స్ ఇయర్ NEET 2024 కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకొని మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు డైరెక్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఈ యొక్క NEET కౌన్సిలింగ్ అప్డేట్స్ కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మెడికల్ మస్టీ అని సెర్చ్ చేస్తే అరౌండ్ 2300 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మంచి ఎంబీబీఎస్ మేము కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ కమ్ టు ద వీడియో. మై సెల్ఫ్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ కర్నూల్ మెడికల్ కాలేజ్. ఈ యొక్క డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ విషయానికి వచ్చినట్లయితే ఒక నీట్ ర్యాంక్ కార్డ్ మరియు ఇది మీరు ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నాను చూడండి. నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 12th మార్క్స్ మెమో మరియు 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్ మరియు టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అప్లికబుల్ ఉంటే. ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, అదర్ స్టూడెంట్స్కే ఉంటుంది. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఉన్న స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్, ఇంకా ఈ యొక్క మైనార్టీ స్టూడెంట్స్కి ఈ యొక్క మైనార్టీ, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఇది ఈడబ్ల్యూఎస్ రీసెంట్ మీరు పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ అంటే ఈ ఇయర్ 2024 ఇయర్ది పెట్టుకోండి, కొంచెం సేఫ్ సైడ్. ఎందుకంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే మీకు రీసెంట్గా అప్లోడ్ చేయమని అడుగుతారు, మీరు ఈ యొక్క ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యేప్పుడు కూడా రీసెంట్గా అడుగుతారు. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ మాత్రం రీసెంట్ని పెట్టుకొని, ఈ యొక్క క్యాస్ట్ అయితే ఇది 4 years వరకు ఈ యొక్క దాంతో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో కింద ఒక వ్యాలిడిటీ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్, బార్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్స్ ద్వారా సీట్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ యొక్క పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కూడా మీకు అందరికీ ఈ యొక్క ఫిజికల్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ మీకు విజయవాడకి వెళ్ళాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. అదే తెలంగాణ స్టూడెంట్స్ అయితే మీరు వరంగల్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎవరైతే అన్రిజర్వ్డ్ కోటాలో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికి కావాలో ఇక్కడ చెప్తాను చూడండి. ఎవరికైతే బోత్ ఆంధ్ర మరియు తెలంగాణలో చదవకుండా వాళ్ళు అన్రిజర్వ్డ్ కోటాలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సీట్ తీసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ ఎలా తీసుకుంటారంటే వారి యొక్క పేరెంట్స్ ఆ యొక్క లొకాలిటీలో ఉంటారు. అంటే ఇప్పుడు వారి పేరెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే వాళ్ళు మాత్రం బోత్ ఆంధ్ర మరియు తెలంగాణలో చదవకుండా ఉంటారు. వాళ్ళు అదర్ స్టేట్లో చదువుంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే వారికి ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎలా తీసుకుంటారంటే ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకుంటారు. నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే ఈ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ. క్యాండిడేట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. ఇది ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ ఉన్నారో మీరు కూడా ఎంఆర్ఓ ద్వారా ఈ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే మామూలుగా బోత్ మీరు ఆంధ్రాలో మరియు తెలంగాణలో చదివింటే మీరు ఎటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్స్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్సే మీకు లొకాలిటీని డిసైడ్ చేస్తాయి. మీరు ఏయువా, ఎస్వియువా, ఓయువా అనేవి క్లారిటీగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ మీరు ఎక్కడ చదువుకున్నారో దాన్ని బట్టే మీకు ఇస్తారు. నెక్స్ట్ ఈ యొక్క క్యాండిడేట్స్ ఫోటో, మీరు అలాగే సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి డీటెయిల్స్ మనకి మనం ఈ యొక్క కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సింది. గ్యాప్ సర్టిఫికేట్, ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ ఏది మీరు కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు అడగరు. ఎప్పుడైతే మీరు ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అవుతారో అప్పుడు అడుగుతారు. అది కూడా ఒకటి యొక్క మీరు లాంగ్ టర్మ్ చేసిన కాలేజ్ నుంచైనా సబ్మిట్ చేయొచ్చు, కానీ తెలంగాణలో ఒప్పుకోవట్లేనని చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. కాబట్టి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కానీ లాయర్ ద్వారా కానీ అఫిడవిట్ చేయించుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్లీ చాలా కాలేజెస్లో యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చినవి ఒప్పుకుంటున్నారు, కానీ బై సేఫ్ మీరు ఈ యొక్క లాయర్ ద్వారా కానీ అఫిడవిట్ అలాగే ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ మీరు చేయించుకోండి. తెలంగాణలో అయితే ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇచ్చినవి తీసుకోవట్లేదని చాలామంది స్టూడెంట్స్ నాకు కూడా చెప్పారు. ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీరు ఈ 2 విధాలుగా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇది నేను 2022లో అడ్మిషన్ అయినప్పుడు నాకు ఏమేమి ఇప్పించుకున్నారు. ఒరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్, ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్. మీరు కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆ ఒక ఫామ్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది, ఇవి అడుగుతారు. స్కోర్ కార్డ్, అలాగే అడ్మిట్ కార్డు కూడా. అడ్మిట్ కార్డ్ అంటే మీ యొక్క హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 12th మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్ 6th to 12th, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్, మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే అది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది, ఇంకా మీకు ఈడబ్ల్యూఎస్, పిహెచ్, అదర్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ కోటా ఉంటే అవి, ఇంకా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇది మీకు అవసరం లేదు. మీరైతే ఎప్పుడైతే ఈ యొక్క మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతారో అప్పుడు వాళ్ళు చేస్తారు ఈ యొక్క మెడికల్ ఫిట్నెస్. ఏమేమి చెక్ చేస్తారంటే మీకు కలర్ బ్లైండ్నెస్,
మీ యూరిన్ టెస్ట్ అని చాలా టెస్టులు చేస్తారు. అది మీరు జాయిన్ అయ్యే రోజు మీరు అక్కడ చేస్తారు. మీరు సపరేట్గా బయట చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అఫిడవిట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాంటీ ర్యాగింగ్ అంటే నేను ఎవరిని ర్యాగింగ్ చేయను అని ఒక అఫిడవిట్ మీ యొక్క మెడికల్ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీరు యొక్క అడ్మిషన్ వెళ్ళిన రోజు మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కాలేజీలో వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్లో మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి ఒక సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఈ యొక్క విధంగా మీకు అడ్మిషన్ కొనసాగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మెడికోమస్టీ అని సెర్చ్ చేసి అరౌండ్ 2300 ఫాలోవర్స్ ఉన్నారు. సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క మెడికల్ కౌన్సిలింగ్ రిలేటెడ్ కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫో. చాలామంది స్టూడెంట్స్ కాంటాక్ట్ అవుతున్నారు. మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో కూడా మనకి ఛానల్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. చాలామంది స్టూడెంట్స్ నేను అక్కడ మీకు మెసేజ్ పెట్టే ఆప్షన్ కూడా ఇచ్చాను. అక్కడ ఏం డౌట్స్ అడగచ్చు, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్టీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద నీట్ కౌన్సిలింగ్.